మీకైతే భయపడతారు క్లైమాక్స్ లో, అదైతే నేను చెప్పగలను. టీజర్ లోనే ఒక షాట్ ఉంది కదండి పంచభూతాలది, దట్ వాజ్ లైక్ అల్టిమేట్ షాట్, చాలా చాలా బాగుంది. అంటే మీ క్రియేటివ్ వర్క్ అన్నది ఇంకా మాకు మీ విజువల్ ఏంటి అన్నది మా దాకా రీచ్ అయిందని అయితే నేను చెప్తాను డెఫినెట్లీ సంపత్ నంది గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది ఒక పర్టికులర్ సీక్వెన్స్ అండి, ఒక 8 to 12 minutes ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది, ఎస్పెషల్ మనందరికి బాగా నచ్చుతుంది. సూపర్. అండ్ తమన్నా గారు, లైక్ చాలా మంది ఇలాంటి ఒక క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు, డివోటీ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు దే యూస్ టు డూ, కొంతమంది నాన్ వెజ్ తినరు, లేదంటే చెప్పులు వేసుకోకుండానే ఉంటారు షూట్ అయినంత వరకు. సో ఇలాంటివి మీరేమన్నా చేశారా ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? ఎనీథింగ్? See, Andy, I of course was not eating non-veg during the shoot, but I'll tell you one thing. I feel like whatever I have done in the process of the film is also a part of my daily life. Like meditation is a part of my daily life. I don't believe in doing something on Sunday and then never doing it again. It's not my personality. So whatever I've actually, I think because I was doing many things that were for my betterment, for my growth, for my spiritual growth, for my growth as a person, I think that is what actually became all the food for the prep for this film. And I really think this is not a film for me. This is something else that's happened, and it's very personal, it's very emotional. I don't know, I haven't seen the film, but when I was shooting, it was a surreal experience for me. So yeah, whatever I've been doing in this film, actually a lot of the things I do in my daily life also. All the very best. Yeah, since you raised the question, ఈ సినిమాలో తను జనరల్గానే తినట్లేదు, కానీ మేమెవరం కూడా యూనిట్లో ఉన్న వాళ్ళందరూ పాపం ఫైటర్స్ వచ్చినప్పుడు కూడా కెమెరామెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లైట్ మెన్ అందరికీ నాన్ వెజ్ ప్రొవైడ్ చేయలేదు. చెప్పులు అంటే కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళకి యాజ్ యూ నో టెక్నికల్గా అలాంటివి వాడారు. కానీ అందుకే ఒక పిల్లాడు అంటే ఆ అబ్బాయి, నా పేరు తెలియదు, డ్రైవర్ ఒక ఆయనకు సారీ చెప్తున్నాను నేను. ఒకరోజు మేము షూట్ చేస్తా ఉంటే ఆడు తట్టుకోలేక పక్కకి వెళ్ళిపోయి ఎక్కడో ఆమ్లెట్ వేసుకొని తిన్నాడు. తింటే ఆ విషయం తెలిసి అతన్ని బయటికి పంపించాము. అది ఆయన మీద కోపంతోనో ఏదో మేము పంపించగలమనే ఒక బలుపుతోనో చేసింది కాదు. మేమందరం ఇంత పవిత్రంగా పద్ధతిగా ఒకటి నమ్మి చేస్తున్నాం. అది ఏ రేంజ్కి వెళ్తుందో ఎక్కడ ఆగుతుందో మాకు తెలియదు. బట్ మేము ఒకటి బిలీవ్ చేసినప్పుడు మా దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా అది నమ్మితే బాగుండని అనుకొని పంపించడం జరిగింది. తమ్ముడు సారీ, నీ మీద కోపంతో చేయలేదు నేను. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అశోక్ గారు సార్ మైక్ పాస్ చేయరా?